సో నమస్తే అండి. జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రాబోతుంది అనే తరుణంలోనైతే ఈ రోజు అయితే మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ లోనైతే మనమైతే ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే కావచ్చు, మరి ఉప ఎన్నిక గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే విషయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మరి మాగంటి గోపీనాథ్ గారు జరిగిపోయిన తర్వాత ఈ యొక్క జూబ్లీ హిల్స్ కు ఉప ఎన్నిక రాబోతుంది అనేది అయితే తెలుస్తుంది. మరి ఈ ఉప ఎన్నిక గురించి మాట్లాడితే మీరు ఏమని మాట్లాడతారు? ఏమని మాట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బాగుంటది అని అనుకుంటున్నాం మేము. సో ఒకవేళ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, మరి అందులో ఒకరు సిఎన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి ముగ్గురు అభ్యర్థులు అంటే సిఎన్ రెడ్డి కార్పొరేటర్ గారు ఏంటంటే రైమందర్ డివిజన్ చాలా బాగా చూసుకుంటున్నాడు, అభివృద్ధి పనులు అన్ని దగ్గరుండి చేపిస్తున్నాడు. గవర్నమెంట్ రాకముందే ఆయన పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఏదున్నా ఆయనకి ఇస్తే మన సైడ్ వస్తుంది అనేసి అనుకుంటున్నాం మేము. సో మరి రెహమత్ నగర్ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా మనం పరిగణించవచ్చా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ గారిని? 100% ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆయన కన్ఫర్మ్ అయిపోయి ఆయన 100% గెలుస్తాడు ఆయన. ఎందుకంటే అంత మంచి వ్యక్తి, ఎవరి ఇబ్బందులు పెట్టాడు, ఏం చేయడు. గత ప్రభుత్వం ఏంటంటే చాలా ఇబ్బందులు అది పెట్టి చాలా చేసేసిండ్రు, కానీ ఆయనకు ఎటువంటి బ్యాడ్ నేమ్ లేదు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చూసుకున్నా, ఇటు కాంగ్రెస్ చూసుకున్నా, అటు బీఆర్ఎస్ చూసుకున్నా ఆశావాహులు చాలా మంది ఉంటారు. మరి సిఎన్ రెడ్డి గారికి టికెట్ వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? 100% వస్తుందండి. ఎందుకంటే హైకమాండ్ కూడా ఆయన గుర్తిస్తుంది కదా. ప్రతి విషయము డివిజన్ నుంచి గానీ, మన కాన్స్టిట్యున్సీ నుంచి గానీ ఆయన దగ్గరికి వెళ్ళడము, డివిజన్ల పనులు గానీ, కాన్స్టిట్యున్సీల పనులు గానీ దగ్గర నుండి చూసుకుంటున్నాడు. సో ఇంకొక విషయం ఏం వినబడుతుందంటే అజారుద్దీన్ గారికి టికెట్ ఇస్తే గెలుస్తుంది, అజారుద్దీన్ గారు ఢిల్లీకి వెళ్లి అక్కడ పెద్ద అగ్రనేతలతోటి పైరవీలు చేపిస్తున్నాడు అనే విషయాలు కూడా వినిపిస్తున్నాయి. సర్వే డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటది, ఆ సర్వే డిపార్ట్మెంట్ ప్రకారమే నడుస్తుంది ఏదైనా హైకమాండ్ గానీ ఎవరైనా గానీ. అంతేగాని నేను ఢిల్లీకి వెళ్ళినా, బొంబాయికి వెళ్ళినా అంటే అవి ఏమి ఉండదు. హైకమాండ్ ఏం నిర్ణయిస్తే అది అవుతుంది. 100% సిఎన్ రెడ్డి గారికి అయితే కన్ఫర్మ్ టికెట్. సో మీకు నచ్చిన నాయకుడు ఎవరు మరి ఇప్పుడు? సిఎన్ రెడ్డి గారు. మరి సిఎన్ రెడ్డి గారి గెలుపు కోసం మీరు నిరంతరం పాటుపడే వ్యక్తిలా, మరి నిరంతరం పాటుపడుతున్నారా? 100% మేము సిఎన్ రెడ్డి అన్నకు మేము సపోర్ట్ ఉన్నాం. మా ఎస్పీఆర్ఎస్ లో 99% ఎస్సీలు మాత్రం చాలా మంది ఉన్నారు. 100% ఎస్సీలు మొత్తం ఆయనకు వన్ సైడ్ ఉన్నారండి. ఎస్సీలని కాదు, బీసీ, మైనార్టీలు, ఎస్టీలు అందరు కూడా మా డివిజన్ లో ఎక్కడ ఉన్నా కానీ, ఏ పనులు అయినా కానీ ఫోన్ చేసి కానీ ఎంబడే రెస్పాన్స్ అవుతాడు. అదొకటి చాలా బాగుంది ఆయన దగ్గర. అందుకే కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆయనకు వచ్చి ఇస్తే ఇంకా బాగుంటదని, కాన్స్టిట్యున్సీ మొత్తం బాగుపడుతుంది కదా, మంచిగా అవుతుంది. ఇంతకు ముందు గత ప్రభుత్వం ఏంటంటే ఇల్లు కట్టాలన్నా చెయ్యాలన్నా ఊకే తలనొప్పులు అవన్నీ ఉండే, ఇప్పుడు అవన్నీ లేవు. మా డివిజన్ లో అయితే ఇంతవరకు అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. కరెన్సీ అనేది ఉండదు, ఏ కలెక్షన్ అనేది ఉండదు. అది జూబ్లీ హిల్స్ కి అయితే ఉప ఎన్నిక రాబోతున్నది. మరి ఈ ఉప ఎన్నికలలో అటు బీఆర్ఎస్ నుంచి గానీ, బీజేపీ నుంచి గానీ, కాంగ్రెస్ నుంచి గానీ పెద్ద పెద్ద నాయకులు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఆశావాహులు చాలా మంది ఉన్నారు అనే విషయం అయితే తెలుస్తున్నది. సో మరి రెహమత్ నగర్ కు సంబంధించి, అదే విధంగా జూబ్లీ హిల్స్ కు సంబంధించి కాంగ్రెస్ నుంచి అయితే ఒక ముగ్గురు వ్యక్తులు అయితే బరిలో ఉన్నారు, ఆశావాహులు చాలా మంది ఉన్నారని మనకైతే తెలుస్తుంది. మరి ఒకవేళ టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుందని స్థానికంగా మీరు అనుకుంటున్నారు? మాకు లోకల్, నాన్ లోకల్ సెటిలర్స్ ఇక్కడ మేము ఫస్ట్ ఆఫ్ పాయింట్ ఎవరైతే ఇక్కడ అందుబాటులో ఉన్నారో ఆ వ్యక్తినే మేము ఎన్నుకుంటాం. బయట వాళ్ళు ఎక్కడికెళ్ళో అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి చిల్ల పడుతా అంటే మేమేం చేస్తాం? ఎవరు గతంగా బాగా చూసాం మేము. ఈ కాన్స్టిట్యున్సీకి బీఆర్ఎస్ రాదు, నా బీజేపీ రాదు, ఇది కాంగ్రెస్, ఖైరతాబాద్, కంచుకోట, దీని వాడు తరంగా. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులు అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళ ఆవిడకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, కొంచెం వాళ్ళు గెలిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే మాట కూడా వినబడుతుంది. అభివృద్ధిని చూస్తారు జనాలు ఎప్పుడు, కానీ సానుభూతి లేదు. ఇప్పుడు కంటోన్మెంట్ లో చూడలే అంటే మాగంటి గారు 2 times ఎమ్మెల్యే అయింది కదా, మరి ఆ 2 సమయాలలో కూడా అభివృద్ధి పనులు ఏం చేయలేదంటారా? పబ్లిక్ ఆలోచిస్తారు, ఆలోచన చేసి క్యాండిడేట్ బట్టి చేసి ఎన్నుకుంటారు. క్యాండిడేట్ బట్టి ఎన్నుకొని దాని మీద ఫైట్ చేస్తారు ఎప్పుడు. కానీ ఆయన సానుభూతి ఇప్పుడు పని చేయలేదు, సెటిలర్ అవుతాడు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ ఎవరైతే బాగుంటది, ఆ నాయకుడిని ఎందుకు ఎన్నుకోవాలి? మరి లోకల్ క్యాండిడేట్ ఏంటంటే రాత్రి 12 గంటల రాత్రి పోయి కట్క కొడితే లేసి వచ్చే నాయకుడినే మాకు కావాలని ఎన్నుకుంటాం మేము. అష్టసొంటి వ్యక్తినే ఎన్నుకుంటాం మేము. ఎవరో ఎక్కడో పోయి
1 లీటర్ పెట్రోల్ పోసుకొని కారు క్యాబ్ బుక్ చేసుకొని ఓలా బ్యాగ్ బుక్ చేసుకొని పోతామా? అవసరమా? మాకేమొచ్చింది? అన్ని గతంలో చూసుకుంటూ వచ్చినాం అన్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.